వెల్కమ్ బ్యాక్ టు ప్లానెట్ శివ. టెంపుల్లో రాళ్ళు గానం చేస్తాయంటే నమ్ముతారా? సరిగమప రితంలో అంటే సంగీత స్తంభాలు ఉన్నాయన్నమాట. 500 years ఓల్డ్ చారిట్ ఒక్క రాతితో చెక్కబడింది. ఇక్కడ అద్భుత ఆర్కిటెక్చర్ సీక్రెట్స్, హంపి స్పెషల్ ఫ్రెష్ హనీ. మొత్తానికి కర్ణాటకలోని ఆనిముత్యం హంపి కిరీటరత్నం విజయ విఠల టెంపుల్ ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం. బ్యాటరీ కార్ yes, see all of us in one car. విజయ విఠల కాంప్లెక్స్కు డైరెక్ట్గా వెహికల్స్ అలౌడ్ లేదు. మా కోచ్ని పార్కింగ్లో పెట్టి అక్కడ ఒక బ్యాటరీ కార్ని తీసుకొని వెళ్ళాం. సుమారు 1 kilometer, 20 rupees per head. కాంప్లెక్స్ దగ్గర పొల్యూషన్ రాకుండా ఉండేందుకు ఈ అరేంజ్మెంట్. విజయ విఠల టెంపుల్ దగ్గర మనం ఇక్కడ తీసుకుంటాం 40 rupees టికెట్ హియర్. 40 rupees టికెట్లో వీల్ కవర్ విజయ విఠల టెంపుల్ అండ్ లోటస్ మహల్ అండ్ ఆర్కియాలజీ మ్యూజియం. సో టుడే ఆల్ ఆర్కియాలజీ సైట్స్ కట్టారు. 15th centuryలో సో మెయిన్ టెంపుల్ కట్టారు గర్భగుడిని. సో 16th centuryలో శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ నుంచి ఒరిస్సాకి వెళ్తారు యుద్ధానికి. ఒరిస్సాకి వెళ్ళినప్పుడు అక్కడ కొనార్క్ సన్ టెంపుల్లో ఒక రథంని విజిట్ చేస్తారు. చాలా బ్యూటిఫుల్ చారిటీ ఉంది మేడం అక్కడ. ఆ చారిటీ కాపీ చేసిన తర్వాత ఈ రథంని ఇక్కడ కట్టారు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి ట్రావెల్ వీడియోస్ కోసం. విఠల మళ్ళీ రుక్మిణి విగ్రహాలు తీసుకొని వచ్చి కళ్యాణ మంటపంలో పెట్టేసి కళ్యాణ ఉత్సవం అయిన తర్వాత మళ్ళీ ఇదే విగ్రహాలు తీసుకువెళ్ళి ఆ రథం లోపల పెడతారు. చూడండి సార్, ఆ చక్రాలు రొటేట్ చేసి 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 ఆ మధ్యలో వీల్ అంతా ఎలా అయిపోయింది సార్. కృష్ణదేవరాయలకి ఇద్దరు భార్యలు తిరుమలాదేవి అండ్ చిన్నాదేవి అని చెప్పేసి. బట్ ఇక్కడ చిన్నాదేవి ఇక్కడ నాట్యాలని చేసేటప్పుడు ఈ మంట మొత్తం కర్టన్స్ నుంచి క్లోజ్ చేస్తాం. ఫస్ట్ పైన చూడండి సార్, అక్కడ హుక్స్ అని కనిపిస్తుంది కదా, మళ్ళీ అక్కడ చూడండి టోటల్ ఈ మంటపం ఉంది కదా, టోటల్ 360 degree కర్టన్స్ వేసి పైన నుంచి కింద వరకు క్లోజ్ చేస్తారు. కర్టన్స్ ఇక్కడ పెట్టడానికి తర్వాత ఇక్కడ మధ్యలో స్తంభాలు ఏం కనిపిస్తుంది కదా చిన్నది. తర్వాత అక్కడ చూడండి, అక్కడ ఒక స్తంభం, అక్కడ ఎవ్రీ పిల్లర్ దర్ ఇస్ అ డిఫరెంట్, ఇట్స్ నాట్ సేమ్ మేడం. ప్రతి ఒక్క స్తంభంలో డిఫరెంట్ ఉంది. సో దర్ ఇస్ అ డిఫరెంట్ హైట్ అండ్ డిఫరెంట్ లైన్స్, డిఫరెంట్ థిక్నెస్, డిఫరెంట్ డిస్టెన్స్, డిఫరెంట్ కటింగ్స్ అండ్ డిఫరెంట్ డయామీటర్ అండ్ డిఫరెంట్ మ్యూజిక్ ఆల్సో. అప్పట్లో శ్రీగంధ చెక్కల నుంచి ఈ మధ్యలో వాగిచ్చారంటే ఇక్కడ నుంచి సౌండ్ బాగానే బయట వెళ్తుంది. బట్ ఇప్పుడు కూడా వాగియచ్చు, బట్ అలౌడ్ లేదు. జనాలు లోపల వెళ్ళి కాయిన్స్, మెటల్, కీస్, వేరే ఇన్స్ట్రుమెంట్స్ అనేది తీసుకొని ఈ స్తంభంలో కొట్టి దీనంతా నాశనం చేస్తున్నారు. బట్ ఇప్పటికీ సౌండ్ వస్తుంది, బట్ కొట్టేదట్లేదు, స్టాప్ చేస్తారు ఏఎస్ఐ డిపార్ట్మెంట్లో. ఈ పిల్లర్లో ఏ సౌండ్ వస్తుందని ప్రజెంట్ అక్కడ QR కోడ్ పెట్టారు కదా, దాన్ని స్కాన్ చేసినారంటే మీరు మీ మొబైల్లో సౌండ్ వినొచ్చు. చైనీస్ అండ్ మంగోలియన్ బొమ్మలు ఇక్కడ ఉన్నాయి. వ్యాపారం నిమిత్తం వాళ్ళు హంపి రీజియన్ని విజిట్ చేస్తారు. గన్నేరు చెట్టు 160 years ఓల్డ్. దేవగన్నేరు ట్రీ. So first one, frog jumping the water sir, kappa. Second one, కిందన శివలింగం ఉంది, పైన చూడండి ఇక్కడ నాగపడుగు, కోబ్రా. సో తర్వాత ఒక పెద్ద కోతి వచ్చి ఒక చిన్న పాపని ఇక్కడ పైకి తీసుకొని చూడండి. సో ఇక్కడ నుంచి చూడండి మదర్ మంకీ, తర్వాత బేబీ. ఓకే, పెద్ద కోతి కూర్చొని చిన్న కోతికి ఇక్కడ ఫీడింగ్ చేస్తారు. ఓకే, కమ్ దట్ సైడ్. ఆ చిన్న రాయిలో అలా చెక్కారు సార్. ఇదొక కాలు, తోక, బాడీ, ఫేస్, మళ్ళీ ఇక్కడ కళ్ళు కూడా ఫేస్ కూడా ఉంచండి. ఆంజనేయ స్వామి లంకాకి వెళ్ళడానికి ఫ్లై చేస్తారు. ఒక్కసారి జంప్ అయ్యాడు అనమాట, లంఘించిన హనుమంతుడు. సో ఇక్కడ చూస్తే తోక బాడీ ఫేస్ ఇలా చూడండి మూమెంట్ స్నేక్ లాగా కనిపిస్తుంది. అవునవును గుసగుసలా ఉంది.
మల్టిపల్ కావాలి. ఇయర్స్ ఉంది కదా, రాబిట్ ఇయర్స్, లాయిన్ ఫేస్, క్రొకోడైల్ టీత్, హార్స్ బాడీ, తర్వాత లాయిన్ లెగ్స్. సో ఇది ఎలిఫెంట్. సో ఇది పికాక్ ఎయిర్ స్టైల్స్. దిస్ ఇస్ ద నేమ్ వి కాల్డ్ మకర హాలీ. యాలి మకర యాలి సార్. మేడం ఇయర్ 2-in-1 కార్వింగ్. ఇక్కడ 2 దేహాలు ఒకటే ఫేస్. ఇలా చూస్తే ఫస్ట్ మీకు ఏనుగు ఎలిఫెంట్. ఇలా మేము క్లోజ్ చేస్తానంటే చూడండి, ఇక్కడ బుల్ కనిపిస్తుంది, ఫేస్, కళ్ళు, మళ్ళీ ఇక్కడ ఇది కొమ్ములు, భుజం. ఓకే, అనదర్ వన్. ఇక్కడ ఫేస్ వచ్చి వినాయకుడు, గణేష కనిపించాడు. కింద నుంచి పైకి వరకు చూస్తారంటే ఒక చెట్టు లాగా ఉంది. ఏనుగు వచ్చి తన తొండంతో చెట్టుని లాగుతుంది. 2-in-1 కార్. హంపీ హనీ, ఫ్రెష్ హనీ ఇలా పెంచుతున్నారు. ఇలా ఇక్కడ కూడా ఉంటుంది ఈ డబ్బాలో ఇలాంటిది చాలా స్లాబ్స్ ఉంటాయి. ఇలా పెడుతూనే ఉన్నారు. అచ్చా, లోపల ఏం పెట్టారు మీరు దానికి తినడానికి? బనానా, కోకోనట్ అవన్నీ పెడతారు. సో ఆ టేస్ట్ వస్తుంది హనీలో. ఈ వీడియోలో ఏ అంశం మీకు నచ్చింది కమెంట్ బాక్స్లో రాయండి. ఈ అద్భుతమైన ఆర్ట్ అందరికీ తెలియపరుస్తామా? లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.